నగరంలో పలుచోట్ల వీధి దీపాలు లేక చీకట్లు కమ్ముకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా ప్రాంతాల్లోనూ పలు రహదారులపైన వీధి దీపాలు వెలగడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో వీధి దీపాల చుట్టూ చెట్ల కొమ్మలు అల్లుకుపోయాయి. గతంలో వీధి లైట్ల కోసం ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అయ్యే విధానాన్ని అమల్లోకి తెచ్చినా ఆ విధానం ఇప్పుడు ఆచరణలో లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో రాత్రిపూట వీధి లైట్లు వెలగక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్లన్నీ చీకటిగా ఉండడం సంఘ విద్రోహ శక్తులకు అనుకూలంగా మారుతున్నాయి. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉంది. రాత్రివేళ స్ట్రీట్ లైట్స్ వెలగకపోవడం, పిల్లలు, వృద్ధులు రాత్రివేళ ఉద్యోగం చేసేవారు ఇళ్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకునే నాదుడే లేడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నగరంలో సాఫ్ట్వేర్ సంస్థలున్న ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ వెలగడం కాదు, నగర వీధుల్లో కూడా స్ట్రీట్ లైట్లు వెలగాలంటున్నారు స్థానికులు. వాస్తవంగా గ్రేటర్లో వీధి లైట్లు 5,48,000 ఉండగా రోజు 98% వెలగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 80% లోపే వెలుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్లో సుమారు 5,48,000కు పైగా వీధి దీపాలను నిర్వహించే బాధ్యతలను 2018 ఏప్రిల్ మాసం నుంచి 7 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్కు అప్పగించింది సర్కార్. వీటిలో 10% స్ట్రీట్ లైట్లు టైమర్ల సహాయంతో ఆటోమేటిక్గా వెలగడం, ఆఫ్ అవుతుండగా మిగిలిన వాటన్నింటినీ మాన్యువల్గానే నిర్వహిస్తున్నారు. నగరంలో విద్యుత్ను ఆదా చేయడం కోసం అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు వెలగడం లేదు. చీకటి పడ్డప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతూ ఉదయం ఆగిపోయేలా ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేస్తుందనేది మాటలకే పరిమితమైంది. జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ 100 కోట్లు వస్తున్నా వీధి లైట్ల మరమ్మతులు చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి వీధి లైట్ల మరమ్మతులు చేయించాలని, లైట్ల చుట్టూ ఉన్న కొమ్మలను తొలగించి రాత్రివేళ తమకు రక్షణ కల్పించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లోనూ, పలు కాలనీలోనూ, ప్రధాన రహదారుల ప్రాంతాల్లో కూడా వీధి దీపాలు అయితే వెలగట్లేదు. జీహెచ్ఎంసీ తీసుకొని ఇప్పటికే నగరంలో ఉన్న వీధి దీపాలను దాదాపు 90% వరకు వెలిగించే ప్రయత్నం చేయాలని అయితే నగరవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవికుమార్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.